నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారు కదా? నేను ఈరోజు నెయ్యి కాసాను. నెయ్యి కాసే విధానం, మరి వెన్న తీసే విధానం, పాలు ఎలా కాసుకోవాలి, ఎలా కాసుకుంటే మనకి నెయ్యి అనేది కమ్మగా వస్తుంది, పెరుగు అనేది బాగుంటుంది. మరి ఆ వెన్న నెయ్యి కాస్తే ఎంత కమ్మదనం ఉంటుంది. నెయ్యి కాసుకునేటప్పుడు అదేనండి, వెన్న నెయ్యిగా కాసుకునేటప్పుడు అందులో ఏమేమి వేస్తే మరి ఎంత రుచి పెరుగుతుంది, ఇవన్నీ మీకు టోటల్గా బాగా వివరంగా చెబుతాను. మరి పొద్దుట కాసేసాను నెయ్యి. ఇదిగో ఇది ఒక అర కేజీ నెయ్యి వచ్చిందండి. మరి ఇది 15 రోజులు మీగడ. 1 లీటర్ పాలు తెచ్చుకుంటాం మేము. మరి గేదెలు 4-5 గేదెలు పెట్టుకుని ఒక్కొక్క రైతు అక్కడ పిండి పోస్తాడండి. అలాగా నాకు తమ్ముడు అవుతాడు ఆ అబ్బాయి. మాకు తెలిసిన వాళ్ళు ఆ కింద కొంచెం కిందకి వెళ్ళాలని పల్లెటూరు. మా వారిల్లు అక్కడ తీసుకొస్తారు, ఎంతో దూరం కాదు, ఒక 2 కిలోమీటర్లు. చక్కగా వెళ్ళి రోజు తీసుకొస్తారు అలాగా. అయితే తెచ్చిన తర్వాత మరి గిన్నె అనేది పాలు కాసుకుని పెరుగు తోడు పెట్టుకోవడానికి 2 గిన్నెలు ఉంచుకోవాలండి. ఈరోజు కాసి తోడు పెడతాం కదా, రేపు ఈరోజు పెరుగు అయిపోతుంది, నిన్నటిది ఈరోజు అయిపోతుంది కదా, అదే గిన్నెలో అలాగా 2 గిన్నెలు మాత్రమే మనం చక్కగా పాలుకి కాసుకుని తోడు పెట్టుకోవడానికి వాడుకోవాలి. ఇంకా ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ పాలు కాసే గిన్నెలో మరి అన్నం వండకూడదు, మరి అలానే గింజ ఇది వాచకూడదు, వేరే కర్రీస్ అనేది ఏమీ చేయకూడదు. అలా చేస్తే కూడా పెరుగు మంచి స్మెల్ రాదు, కమ్మగా ఉండదు, కమ్మటి స్మెల్ కూడా రాదు. అందుకు పాలు కూడా పాడైపోతాయి. అలాగా మామూలు అన్నీ చేసే గిన్నెల్లో పాలు కాస్తే అమ్మ వాళ్ళు పాల గుండి కానీ వేరేగా ఉండియి, మరి 2-3 గుండుగులు ఉండిలేండి, ఎందుకంటే ఎక్కువ పాడు ఉంటుంది కదా. అవి కూడా పెద్ద 2 కొంచాలు పట్టే గుండుగులు అన్నమాట. ఆ పాల గుండుగులోని ఏమి వేయొద్దు అనేవారు. పాల గుండుగుతో నీళ్లు పట్టురా అంటే ఉట్టి నీళ్లు మాత్రం తెచ్చుకునేవాళ్ళం. పాలు అనేది ఒక గుండుగులో కాసేవారు. మనం కూడా అలానే కాసుకోవాలి. అలా కాసుకుంటే పాలు కూడా ఒకే గిన్నెలో కాస్తూ ఉంటే పొంగవండి, గుబుక్కుని పొంగిపోతూ ఉంటాయి కదా. పాలు కూడా అస్తమానం పొంగకూడదు. మరి సరే, దాని గురించి వేరే చెబుతాను. ఇప్పుడు ఇలా స్పూన్ వేసేసామనుకోండి, పాలు తాగేటప్పుడు ఇలా స్పూన్ వేస్తే కూడా తొందరగా పొంగవు. మనకు గ్యాస్ మూల ఎలా అయినప్పటికీ పొంగిపోతున్నాయి కదా. అందుకును సిమ్లో, బాగా సిమ్లోని నేను రివర్స్ పెడతానండి బటను, ఈ గ్యాస్ బటను. అప్పుడు అలా మెల్లగా కాగుతాయి, అసలు పైకంటూ రాకుండా. అవి చక్కగా బాగా కాగాలి పాలు. మరి చిక్కటి పాలు తెచ్చుకుంటాం కదా, గేదె పాలు పిండి పోస్తారు అని చెప్పాను కదా, దానికి ఒక 1/2 లీటర్ నీళ్లు పోస్తాం లీటర్ పాలకి. ఆ 1/2 లీటర్ నీళ్లు కూడా మరి అందులో సగం నీళ్లు మరిగేయటం వరకు పాలు కాయాలి. మంచి పాలే కాదని అటు ఇటు కాయకూడదు. పాలు బాగా కాగితేనే పెరుగు రుచిగా ఉంటుంది, మనం టీ పెట్టుకున్న పాలు బాగుంటాయి, దాని మీద వచ్చిన మీగడ కూడా వెన్న మంచి స్మెల్ రుచి వస్తుంది. మరి పాలు ఇలాగ కాస్తేనో అలా కాస్తేనో మనకు ఎక్కువ వెన్న రావాలంటే పాలు ఇలాగ కాయాలని చాలామంది చెబుతూ ఉంటారు. అదేమీ కాదండి. చిక్కగా ఉన్న పాలు అయితే మాత్రమే మనకి వెన్న వస్తుంది. అది కూడా చిక్కగా ఉండాలి అంటే మరి దూళ్ళకి ఇచ్చే దానా, మరి పశువులకి ఇచ్చే దానాన్ని బట్టి పాలు కూడా ఉంటాయి. చక్కగా పాలు మనకు చిక్కగా ఉండాలి అంటే మరి దానా ఎలాగా తెలగపిండి, అలానే ఉలవలు ఉడకేసి, అలాగే మళ్ళా తవుడు చిట్టు అలాంటివి పెట్టారనుకోండి, పచ్చగడ్డి ఎండుగడ్డి ఎత్తు ఉండి ఇవి కూడా పెడితే చిక్కటి పాలు వస్తాయి. పాలు కొమ్మరుష్లాగా పాలు కూడా ఎక్కువ ఇస్తుంది. ఆవైనా అది గేదైనా ఆ పాల్లో వెన్న ఉంటుంది. మరి ఉట్టి గడ్డేసి మేపుతారండి, జొనుమని, మరి అలాగే నాంగడ్డని, పచ్చగడ్డని, ఎండుగడ్డని, దూళ్ళకుండే దానా ఉంటుంది అన్నమాట, పచ్చిమేత అంటారు. అది వేసి కనుక మేపారనుకోండి, పాలు శాతం తక్కువ ఎత్తుది, పలసగా ఉంటాయి, అందులో ఎన్న శాతం ఉండదు. అదే మనకు లెక్క, ఎందుకంటే వాడిలో పుట్టి పెరిగిన దాన్నే. మరి పల్లెటూర్లు వాతావరణం, అందరికీ ఆవులు గేదెలు ఉంటాయి ఇంటింటికి కూడా. ఎందుకు పిల్లలు ఉన్న వాళ్ళకి తప్పకుండా ఉంటాయి. చక్కగా పిల్లలకి పెరుగు వేసి పెట్టుకోవచ్చు, పాలు కాసి ఇచ్చుకోవచ్చు అని ఒక గేదెనైనా కొనుక్కుంటారు, ఎంత లేకపోయినా. పూర్వం పద్ధతి అలాగా. మాకు ఉండేయండి 2 గేదెలు, ఒక ఆవు తప్పనిసరిగా ఉండి. ఆవు ఒక్కొక్కసారి లేకపోయినా 2 గేదెలు ఉండేవి. చిక్కగా ఇచ్చే పాలు చాలా బాగుండేయండి. ఒక ఆవు, ఒక గేదె ఉండేది, పొట్టి గేదె. అది ఒక 2 లీటర్న్నర గుండిగా, ఆ గుండు పాలు మించి ఇచ్చేది కాదు, కానీ చాలా చిక్కగా ఉండేవి. మా అమ్మగారు ఆ గేదె పాలు మాత్రమే మాకు చక్కగా బెల్లం వేసి
కాఫీ టీ అండి, టీ పెట్టి మరి ఇచ్చేవారు ఇత్తడి గ్లాసులో పోసి. అది పరమాన్నంలాగా ఉండేది. అంటే జరిగిన అనుభూతి మీకు చెబుతున్నాను. ఇంత సోద అవసరమా అని మీరు ఏమీ అనుకోవద్దు. అయితే మనం ఇలా కాసుకునే విధానం మాత్రం ఇలా కాసుకోవాలి. చూసారా ఎంత నీళ్ళలాగుందో, బాగుంది కదా నెయ్యి. ఇప్పుడు నెయ్యి కాసుకునేటప్పుడు మనం పాలు తెచ్చుకుంటాం కదా. మాకైతే లీటరు పాలు తీసుకొస్తారు, పావు లీటర్ పాలు వేస్తాను, ఆ పావు లీటర్ నీళ్ళు వేస్తాను. ఆ నీళ్లు సగం మరిగే వరకు కూడా చిన్న మంట పెడతాను, మరిగిపోతుంది, చక్కగా త్వరగా కడుతుంది. వెంటనే పాలు స్టవ్ ఆపేసిన తర్వాత ప్లేట్ మూత పెట్టేయాలి. అలా పెడితే తొరకల కింద మజ్జిగ తొరకల కింద అయిపోయేటగా ఉంటుంది. మనం మూత పెట్టేస్తే ఓన్లీ దాంట్లో ఉన్న ఎన్న మాత్రమే కడుతుంది అనమాట. అది చల్లారిన తర్వాత చిటుకుడు మరి ఈనె పులతో కూడా ఇలా ముంచి ఇవ్వరండి, ఎక్కువ అయితే పులుపు అయిపోతుందని. చిటుకుడు ఒకే ఒక్క సుక్క పక్కకు తప్పించి వేస్తే గట్టి రాయిలాగా తోడుకుంటుంది. తోడుకున్న తర్వాత ఆ తొరక తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని ఈ పెరుగు గిలకొట్టుకుని వాడుకోవచ్చు, పెరుగులాగా వాడుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. కాంత మిగిలిందనుకోండి రేపటికి పులుపు అనేది రాదు. పాలు బాగా కాగితేనే మనం తర్వాత తీసుకుని వెన్న నెయ్యి కాసుకునేది కూడా కమ్మగా ఉంటుంది అన్నమాట. మరి ఆ పెరుగు కూడా చాలా బాగుంటుంది. అలా కాసుకోవాలి, మంచి స్మెల్ వస్తుంది నెయ్యి. అప్పుడు 10 రోజులకు నేను 15 రోజుల వరకు ఆ త్వరకలా ఓ డబ్బాలో వేస్తూ ఉంటాను. 15 రోజులు అయిన తర్వాత అది తీసేసి బయట పెట్టేస్తాను. ఉదయం సాయంకాలానికి ఐస్ చల్లారిపోతుంది. అప్పుడు కావేసి ఒక్క నిమిషం ఇలా కొట్టేటప్పటికి అలాగే పడిపోతుంది. తెల్ల నీళ్ళు వచ్చే వరకు కడిగేసి అప్పుడు నీళ్ళన్నీ వంచేసి పొయ్యి మీద పెట్టి ఆ వెన్నలో నెయ్యి బాగోవాలంటే, కమ్మట వాసన రావాలంటే ఇలాగా మరి 1/2 కేజీ నెయ్యి వరకు వచ్చింది కదా, మనకున్న క్వాలిటీని బట్టి కొంచెం అంత ముద్దే వచ్చింది అనుకోండి, ఇలా ఒక తవలపాకు వేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే ఒక 1/2 కేజీ నెయ్యి వచ్చేటట్టుంటే ఇలా 2 తవలపాకులు వేసుకోవాలి. ఒకటి వేసుకుంటే ఇంకొకటి వేయవలసిన పని లేదు తవలపాకులు లేవండి అంటారనుకోండి, ఈ కరివేపాకు వేసుకోవచ్చు. ఈ 2 రెమ్మలు దూసేసి, లేదు కరివేపాకు కాదండి మాకు అనుకున్నారనుకో, ఇలా కందిపప్పు 1/2 కేజీ నెయ్యి వచ్చేటట్టుంటే 2 స్పూన్లు, ఏదో ఒకటి మాత్రమే, ఈ 3 వేయమని కాదు. ఈ 3లో ఏదేసినా కూడా మంచి కమ్మట వాసన, మంచి రుచి, ఎక్కువ రోజులు తాజాదనంగానే ఉంటుందండి. మా అమ్మగారు అయితే ఇప్పుడు కందిపప్పు వేసేయటం నాకు తెలుసు. మరి పెద్ద ముద్దలు తీసేవారు. కాసిన నెయ్యి చక్కగా ఒక 2 కేజీలు వచ్చినట్టు వచ్చేది. అప్పుడు అలా కదా మరి నెయ్యి గిన్నె కూడా ఏరీగా ఉండేదండి. నెయ్యి కాయడానికి వెన్న వేసిన పెట్టిన గిన్నె అది నెయ్యి దాకా ఇలా పట్టరా అనేవారు. అప్పుడు దాకలో గిన్నెలు అంటాం కాదు, నెయ్యి దాకా ఏరేగా ఉండేదన్నమాట. చక్కగా అదే దాకలో కాసేవారు. అయిపోయిన తర్వాత నెయ్యి చల్లారిగా వడకెట్టేసి మళ్ళీ దాకా కడిగి చక్కగా మళ్ళీ అందులో రేపు నుంచి వెన్న వేయడం మొదలుపెట్టేవారు. పూర్వం అలా చేసేవారు. మరి నెయ్యి కాసుకునేటప్పుడు మాత్రం మనం చక్కగా కందిపప్పు లేకపోతే కరివేపాక తవలపాకులా ఒకటి మాత్రం వేసుకుంటే మంచి రుచి కమ్మట వాసన గుమ్మగుమ్మలాడిపోతూ చాలా బాగుంటుందండి. నేనైతే ఇదిగో కందిపప్పు వేసి కాసాను ఈరోజు, మీకు అర్థమైపోతుంది. ఇదిగోనండి. ఇప్పుడు ఈ నెయ్యి నేను చున్నుండలు చేస్తానండి, అవి కూడా మీకు వీడియో పెడతాను చూద్దరు. కానీ ఇది చక్కగా మళ్ళీ చున్నుండలు చేసేటప్పుడు వేడి చేయాలి. పొంగి నెయ్యి వేస్తేనే చున్నుండల్లోకి మంచి రుచి వస్తుంది అనమాట. చల్లారి నెయ్యి వేసి చెయ్యరు. అందుకు నేను ఈరోజు కాసాను. వేరే డబ్బాలో ఉంది, నేను అప్పుడప్పుడు కాసిందో డబ్బాలో పోస్తాను. ఏదన్నా ఇలా స్వీట్లు చేస్తానా, పప్పు తాలింపు వేస్తానా, లేదు ఏదన్నా పచ్చడి మీద పప్పు మీద వేసుకుంటాం. అలాగా ఇంట్లో ఇలా చేసుకుని వాడుకోవడమే నాకు అలవాటు. పుట్టింట్లో ఇలా నెయ్యి, పాలు, పెరుగు ఇలా ఉండటం పుష్కలంగా తెలిసిన మూల ఇలా భగవంతుడు ఆ రోజు నుంచి మరి ఇక్కడికి వచ్చిన ఇలా చేసుకోవడమే అవుతుందండి. అలా చేసుకుంటూ ఉంటాను. ఇదే నెయ్యి వాడుకుంటూ ఉంటాను. ఇలా చేసుకున్న నెయ్యి మాకు ఎప్పుడు నెయ్యి కొనుక్కుని తెచ్చుకోవడం అంటూ తెలియదు మాకు. అంటే ఇది కొనుక్కోవద్దని కాదు, బాగోదని అసలే అనను. ఎందుకంటే అది కొనుక్కునేవారు ఉన్నారు, అమ్మేవారు ఉన్నారు. మరి అది మనం మాట్లాడకూడదు కదా. మనకి పాలు తెచ్చుకున్నప్పుడు త్వరకొచ్చినప్పుడు వెన్నత్తే నెయ్యి కాసుకోవాలంటే నేను చెప్పినట్టుగా కాసుకోండి. కందిపప్పు లేదంటే కరివేపాకు లేదంటే తవలపాకు వేసి కాసుకుంటే ఇలా చూసారా రంగు ఎంత బాగుందో, బంగారు రంగులా ఉంది కదా నెయ్యి, చాలా బాగుంటుందండి. ఇది మరి ఇలా కదుపుతున్నాను కదా, గుమ్మగుమ్మ స్మెల్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ నెయ్యి కాస్తుంటే అక్కడికి వాసన వచ్చేస్తుందండి. మా నాన్నమ్మ గారు చింతకాయ పచ్చడి రుబ్బి మరి నెయ్యి తాలింపు పెట్టేవారంట. ఎక్కడికో ఎంతో దూరం వాసన వచ్చేదట అనేవారట. పలానా ఆవిడనే ఆవిడ పేరు చెప్పి ఏదో తాలింపు పెట్టారు పచ్చడి,
చింతకాయ పచ్చడి తాలింపు పెట్టారు అని ఆ స్మెల్ని బట్టి చెప్పేసేవారంట. పూర్వం వారు అలా చేసేవారు, అలాంటి వంటలు వండేవారు. అది మచ్చికైనా ఇప్పుడు లేదండి. నేను చింతకాయ పచ్చడి రుబ్బి తాలింపు పెట్టి చూపిస్తానులేండి మీకు. చూసారా? మరి చూసిన వారందరూ లైక్ చేయండి. మరి ఇది కూడా చూస్తున్నారు కదా మీరు, అందుకని మరి వినాయకుడిది ఛానల్ అది, ఆ వినాయకుడి ఫోటో ఉంటుంది. ఆ ఛానల్ పేరు కూడా చెప్పలేను, పెట్టి అది కూడా 2వ సంవత్సరం. సరిగా చూడలేదని పెట్టడం తగ్గించేసాను. మళ్ళీ అప్పుడప్పుడు పెడుతూ ఉంటున్నాను. చూస్తున్నారు కదా, చూసిన వారు లైక్ చేసి ఎదరకు పంపే మరి చెయ్యొత్తన మీరు ఇస్తారని కోరుకుంటున్నానండి. చూశారు కదా, నెయ్యి కాసుకునే విధానం ఇలాన. మరి పచ్చికాపు కాసేపు నెయ్యి వాసన రాలేదు అంటారు. పాలు కాయటం కరెక్ట్గా కాగాలి. అలాగే మరి పాలు మీద వచ్చిన వెన్న తీసి నెయ్యి కాయటం కూడా ఇలా కరెక్ట్గా కాగాలి. అప్పుడే దాని రుచి కానీ, అది మరి రంగు కానీ, మరి ఎక్కువ రోజులు ఉండే గుణం కానీ కోల్పోదనమాట. ఏదైనా సచ్చి లేకుండా చేసుకోవాలండి. అప్పుడే ఆ సరుకు విలువ. ఇది చాలా విలువైంది. ఇంత నెయ్యి కొనుక్కోవాలంటే ఇంత నెంబర్ 1 దొరుకుతుందో లేదో నేను చెప్పలేను. మనం చేసుకునేది అలాగా ఎలా చేసుకోవాలో అలా చేసుకున్నామే అనుకోండి. పూర్వం వాళ్ళు ఇలా చేసేవారు కాబట్టి ఆ రుచి, ఆ అనుభూతి తప్పకుండా మనం పొందుతాం. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా అంత ఎక్కువైపోయిందని అనుకోవద్దు, సోదని అసలే అనుకోవద్దు. ఎవరికైనా ఉపకారం అవుతుంది కదా అని నాకు తెలిసింది ఇలాగా వీడియో తీసి పెట్టడం జరుగుతుంది.